ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చాము. ఇక్కడ మ్యాటర్ అనేది 3 స్టేట్స్గా ఉంటాయి. ఒకటి సాలిడ్, లిక్విడ్ మరియు గ్యాస్. ఇది కాకుండా ప్లాస్మా ఎనర్జీ అనేది ఒకటి ఉంది. ఒక గ్లాస్ ఆఫ్ ప్లాస్మా అయితే దగ్గర 98 క్వాడ్రిలియన్ లీటర్ ఆఫ్ పెట్రోల్తో అయితే ఈక్వల్. ఇక్కడ 98 క్వాడ్రిలియన్లో దగ్గర 15 జీరోస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఈ యొక్క 98 క్వాడ్రిలియన్తో మనం అయితే మొత్తం సోలార్ సిస్టమ్ని తిరిగి రావచ్చు. ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ ప్లాస్మాతోనైతే మీరు దగ్గర 183 క్వింటిలియన్ ఒక బల్బ్స్ని అయితే ఈజీగా వెలిగించవచ్చు. అది కూడా 50 వాట్ బల్బ్ అయి ఉండాలి. ఇక్కడ 183 క్వింటిలియన్లో అయితే దగ్గర 18 జీరోస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఆ ప్లాస్మాని పెట్రోల్ రూపంలో పోసినట్లయితే మీరు దగ్గర 59 బిలియన్ 400 మిలియన్ కిలోమీటర్స్ని అయితే 250 టైమ్స్ అయితే ఈజీగా వెళ్ళి రావచ్చు. అసలు ప్లాస్మా ఎలా తయారవుతుందంటే, ఇక్కడ సూర్యుడిలో ఉన్న 6 lakhs కిలోమీటర్స్ లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న 1.5 crore డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అయితే ఆటమ్స్ అనేవి దగ్గర కొలైడ్ అవ్వడం వల్ల అక్కడ ఫ్యూజన్ అయితే అవుతుంది. ఈ ఫ్యూజన్ వల్ల మనకైతే ప్లాస్మా ఎనర్జీ అయితే తయారవుతుంది. కానీ ఇక్కడ ఎన్నో దేశాల్లో అయితే సైంటిస్టులు అయితే ఫ్యూజన్ రియాక్టర్స్ని తయారు చేస్తారు. అందులో అయితే హై స్పీడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అయితే జనరేట్ చేసి నడిపిస్తారు. కానీ ఇప్పుడు వరకు వాళ్ళైతే ప్లాస్మా ఎనర్జీని అయితే తయారు చేయలేకపోయారు. ఒకవేళ ఇది ఫ్యూచర్లో కానీ వచ్చినట్లయితే మనకైతే ఫ్యూచర్ గోల్స్ని అయితే ఈజీగా అచీవ్ చేస్తాం. మరియు పెట్రోల్ వాడే బాధే ఉండదు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.